చిన్ననాటి జ్ఞాపకాలు. మంచినీటి కోసం రంగాబావికి నిండు వేసవి. మే మాసం చివరి రోజులవి. అప్పుడు నాకు 10 ఏళ్ల వయసనుకుంటా. ఆకాశం అగ్నిగోళంలా మండుతోంది. రాజాపూర్ గ్రామం చివరనున్న రంగాబావి దగ్గరకు నేను, వెంకట్ చీకిరాల, మా పెద్దన్న నాగశేషితో కలిసి మంచినీళ్ల కోసం వెళ్ళాం. బావి చుట్టూ ఎండతో ఎర్రబడిన నేల, వేడిగాలికి బావిగడ్డన వంగుతున్న చెట్లు, దూరంగా వినిపిస్తున్న కాకుల అరుపులు. ఆ సాయంత్రం మొత్తం ఏదో వింత నిశ్శబ్దంతో నిండిపోయింది. మా అన్న నాగశేషి బుంగకడవలో చల్లని నీళ్లు నింపుకుని భుజాన వేసుకున్నాడు. నేను అతని వెనకాల చిన్న చిన్న అడుగులు వేస్తూ ఇంటివైపు నడుస్తున్నాను. త్వరగారా, ఈరోజు గాలి బాగోలేదు అని అన్న ఒక్కసారిగా వెనక్కి తిరిగి అన్నాడు. నేను ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశాను. అప్పుడే ఎక్కడి నుంచో ఒక ఘోరమైన గాలి శబ్దం వినిపించింది. గూ. మొదట దూరంగా కనిపించిన దుమ్ము మేఘం క్రమంగా పెద్దదవుతూ వచ్చింది. సవారమ్మ బండ నుంచి గాలి గుమారం భీకరంగా తిరుగుతూ మా వైపే దూసుకొస్తోంది. పొలాల్లోని ఎండిపోయిన రేగుకంపలు, చెత్తాచెదారం, ఎండిన ఆకులు అన్నీ ఆ గాలి వెంట ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. పరుగెత్తు అని నాగశేషి గట్టిగా అరిచాడు. మేము పక్కకు తప్పించుకునేలోపే ఆ గాలి దుమారం మమ్మల్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా చుట్టూ చీకటి కమ్ముకుంది. దుమ్ము, ధూళి, ఎండిన ఆకులు, ముళ్ళ కంపలు అన్నీ గాల్లో తిరుగుతున్నాయి. నా కళ్ళలోకి ఇసుక దూసుకొచ్చింది. ఏమీ కనిపించలేదు. శ్వాస కూడా తీసుకోలేకపోయాను. ముళ్ళు కాళ్లకు, చేతులకు గుచ్చుకుంటున్నాయి. భయంతో నేను వణికిపోయాను. అప్పుడు ఆ దుమారంలో నా చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నారు. అది మా అన్న నాగశేషి. భయపడకు, నేను ఉన్నాను అన్న అతని స్వరం ఆ గాలి అరుపుల్లో కూడా నాకు స్పష్టంగా వినిపించింది. ఆ మాటతో నాకు ధైర్యం వచ్చింది. మేమిద్దరం గాలిని ఎదుర్కొంటూ నెమ్మదిగా ముందుకు నడిచాం. కొన్ని క్షణాలు గడిచాక గాలి తగ్గింది. ఊపిరి పీల్చుకుంటూ ఇంటివైపు పరుగెత్తాం. ఇంటికి చేరుకున్నాక కనిపించిన దృశ్యం భయంకరంగా ఉంది. మా ఇంటి దగ్గరున్న 4-5 గుడిసెల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. తాటి ఆకులు చెట్ల మీద వేలాడుతున్నాయి. చిన్నపిల్లలు భయంతో ఏడుస్తున్నారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటనలో నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. గాలి దుమారం కాదు, ఆ భయం కాదు. సవారమ్మ బండ నుంచి భీకరంగా దూసుకొచ్చిన ఆ గాలి మధ్యలో కూడా నా చెయ్యి వదలకుండా పట్టుకున్న మా అన్న నాగశేషి ప్రేమ. ఇప్పుడు ఆయన నాతో లేరు. కానీ ఆయనతో గడిపిన ప్రతి జ్ఞాపకం నా గుండెలో ఇంకా సజీవంగానే ఉంది. ఆ వేసవి సాయంత్రం, ఆ గాలి దుమారం, ఆ భయంతో నిండిన క్షణాల్లో కూడా నాకు ధైర్యంగా నిలిచిన మా అన్న నాగశేషి ముఖం ఇప్పటికీ నా కళ్ళ ముందే తిరుగుతుంది. కాలం మనుషులను దూరం చెయ్యొచ్చు, కానీ మధుర జ్ఞాపకాలను మాత్రం ఎప్పటికీ దూరం చెయ్యలేడు. వెంకట్ చీకిరాల.